ఇది నిజంగా ఒక మంచి కార్యక్రమం. ఇది నాగబాబు గారు ఎమ్మెల్సీగా ఒక కవచంలాగా చాలా పేదవారు మధ్యతరగతి కుటుంబాల్లో వచ్చారు ఇవాళ. కానీ వాళ్ళ జనసేన పార్టీలో చూస్తే తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు. గతంలో రూ. 500 మెంబర్షిప్ ఉండేది, దాన్ని తగ్గించి ఇవాళ సామాన్య ప్రజానీకానికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఇవాళ రాష్ట్రంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీగా జనసేన పార్టీలో ఇవాళ జనసేన పార్టీ అధినేత ఇంకా అనేక రకాల కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. ఎందుకంటే గతంలో కన్నా మెంబర్షిప్ని పెంచుకోవాలి. రూ. 500 కాకుండా ఇతర రాజకీయ పార్టీ వాళ్ళు రూ. 100 చేశారు. పోటీతత్వంతో వెళ్ళటల్లా ఈ పార్టీ నాది, జనసేన పార్టీలో చేరి సేవ చేయాలనుకునే వారికే ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు ఏదైతే వారికి సభ్యత్వం ఉన్న వారికి వారి కుటుంబానికి ఒక రక్షణ, ఒక కవచంలాగా వారికి బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు, ఒక భరోసాను కల్పిస్తున్నారు. ఈ భరోసా వల్ల ఆ కుటుంబం కూడా ఏదైనా ప్రమాదం జరిగితే నాకేం పర్వాలేదు, నాకు బీమా ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఈ విధమైన ఏర్పాటు చేశారని చెప్పి ఆ కుటుంబానికి మరి వారికి ప్రమాదం జరగగానే 5 లక్షల రూపాయల చెక్కుని ఈరోజు మన రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు ఎమ్మెల్సీగా వారు వాళ్ళ 225 మందికి 5 లక్షల రూపాయల చొప్పున 12 కోట్ల రూపాయల పైగా వాళ్ళ చెక్కులు పంపిణీ చేశారు. ఇది నిజంగా ఒక మంచి కార్యక్రమం. ఇది ఇన్సూరెన్స్ అనేది ఆ కుటుంబానికి మరి వారి ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబానికి సంరక్షణలు ఎవరు లేనప్పుడు ఆ కుటుంబం అందరూ కూడా ఇవాళ చూసాం, చాలా పేదవారు మధ్యతరగతి కుటుంబాలు వచ్చారు ఇవాళ చెక్కులు తీసుకున్నప్పుడు చూస్తుంటే. వీరే సభ్యత్వం అంటే డబ్బున్న వాళ్ళు సభ్యత్వం తీసుకుంటారు రాజకీయ పార్టీలో. కానీ వాళ్ళ జనసేన పార్టీలో చూస్తే చాలా తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు, రోజు కూలికి వెళ్ళేవాళ్ళు, మధ్య తరగతి ప్రజానీకం ఇవాళ సభ్యత్వం తీసుకున్నారు. ఆ కుటుంబాలకి ఇవాళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి ఒక కవచంలాగా 5 లక్షల రూపాయలు ఇవాళ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా రాజకీయ పార్టీలో చాలా మంచి కార్యక్రమం ఇది. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాన్ని ఇది మొదటిసారి కాదు, దాదాపుగా ఈ సంవత్సరం నాకు తెలిసి 3వ ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం. కాబట్టి తప్పకుండా ఇంకా భవిష్యత్తులో కూడా మెంబర్షిప్ అనేది గతంలో రూ. 500 మెంబర్షిప్ ఉండేది, దాన్ని తగ్గించి ఇవాళ సామాన్య ప్రజానీకానికి కూడా అందుబాటులో ఉండే విధంగా సభ్యత్వాన్ని చేర్పించి ఇవాళ రాష్ట్రంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీగా జనసేన పార్టీలో ఇవాళ కూటమిలో ఉంటూ ఇవాళ మరి జనసేన పార్టీ అధినేత ఇంకా అనేక రకాల కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. నిజంగా ఇవాళ మంచి కార్యక్రమం వచ్చినందుకు మేము సంతోషంగా వ్యక్తపరుస్తున్నాం. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది కొంచెం స్లో అయింది అంటున్నారు. దానికి కారణం ఏమై ఉంటుందంటారు? అంటే మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఇది ఇన్సూరెన్స్ కంపెనీతో టైప్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీతో టైప్ చేసుకునే చర్చల్లో ఉన్నారు. ఎందుకంటే గతంలో కన్నా మెంబర్షిప్ని పెంచుకోవాలి. గతంలో రూ. 500 చేశారు. ఇవాళ రూ. 500 కాకుండా ఇతర రాజకీయ పార్టీ వాళ్ళు రూ. 100 చేశారు. మళ్ళీ తిరిగి మనం కూడా రూ. 100 చేయడానికి మరి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. కాబట్టి ఆ చర్చల్లో ఉన్నారు. మీరు ఏదైతే అన్నారో ఈ మెంబర్షిప్ 500 అనేది చాలా ఎక్కువగా ఉంది, అది తగ్గిస్తే మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో కొన్ని పార్టీలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తీసుకుని కోటి సభ్యత్వాలు దాటి అని కొంతమంది చెప్తున్నారు. ఈ మెంబర్షిప్ అనేది 500 తగ్గిస్తే కనుక కోటి కాదు, దానికి మించి మా జన సైనికుల పనితీరు ఉంటుంది, మెరుగ్గా ఉంటుంది, దాన్ని మేము రీచ్ అవుతాం అంటున్నారు. మరి ఆ దిశగా మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారంట? అంటే ఇవాళ పోటీతత్వంతో వెళ్ళటల్లా పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీలో చేరాలి, ఈ పార్టీ నాది, జనసేన పార్టీలో చేరి సేవ చేయాలనుకునే వారికే సభ్యత్వం తప్ప మీరు చేరండి అని చెప్పి సభ్యత్వంకి ప్రజల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవాళ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం మీద అభిమానంతో రాజకీయ పార్టీలో చేరాలనుకునే వాళ్ళకే ఈ సభ్యత్వం తప్ప అటువంటి సభ్యులను మేము చేర్చుకుంటాం.